ఫ్రెండ్స్, ఈరోజు 7th క్లాస్ పాత్రల స్వభావాల గురించి తెలుసుకుందాం. సెమిస్టర్ 1 నుంచి ఫస్ట్ లెసన్ వచ్చేసి అక్షరంలో పాత్రలు ఏమీ లేవు. కవియే తన గురించి తను రాసుకున్నాడు. పాత్రలు అనేవి ఏమీ లేవు. అక్షరం పాఠంలోని రచయిత అన్నప్రాసన్న రోజు ఏం పట్టుకున్నాడు అంటే ఎర్రని కలం పట్టుకున్నాడు. చదవండి ఆనందించండి నుంచి దేశభక్తిలో పాత్రలు వచ్చేసి గుణవంతుడు, వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు, చంద్రశేఖర్. గుణవంతుడు వచ్చేసి ఒక పెద్ద మనిషి. గుణవంతుడికి 4 కుమారులు ఉన్నారు. ఆ 4 కుమారుల పేర్లే వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు. చంద్రశేఖర్ వచ్చేసి గుణవంతుడి యొక్క స్నేహితుడు. గుణవంతుడు పాత్ర గల కథ పేరేమిటి? దేశభక్తి. గుణవంతుడు అనే కథలో దేశభక్తి అనే కథలో గుణవంతుని యొక్క 4 కుమారుల పేర్లు వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు. వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో దేశభక్తి గల పౌరుడు ఉండాలి అని కోరుకున్న చదువురాని మహాత్యాని ఎవరు? గుణవంతుడు. ఈ వాక్యం చెప్పింది ఎవరంటే చంద్రశేఖర్. ఈ 4 కుమారులకు వాళ్ళ నాన్న పెట్టిన పేర్లను ఎలా మార్చుకోవాలని అనుకున్నారు? రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్గా మార్చుకోవాలని అనుకున్నారు. మీ నాన్న ఏ ఉద్దేశంతో ఆ పేర్లు పెట్టాడో చెబుతాను, అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి. ఈ మాటలు ఎవరితో అన్నారు? చంద్రశేఖర్ గుణవంతుని 4 కుమారులతో. వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాధ్యాని మీ నాన్న అని చెప్పినది ఎవరు? చంద్రశేఖర్ గుణవంతుని 4 కుమారులతో. భారతీయత అంటే ఏమిటో ప్రపంచానికి చెప్పింది ఎవరు? వివేకానందుడు. ప్రపంచంలోనే పేరెన్నిక గల నోబెల్ బహుమతి పొందింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవి అస్తమించని దేశంలో పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? యల్లాప్రగడ సుబ్బారావు. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని చెప్పింది ఎవరంటే హెన్రీ మోరిస్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మాయాకంబలి. మాయాకంబలిలో ఆత్మానందుడు, చండీదత్తుడు, చంచల, విక్రముడు, బిచ్చగాడు. ఆత్మానందుడు వచ్చేసి వృద్ధయోగి, చండీదత్తుడు శోభావతి నగరానికి రాజు, చంచల వచ్చేసి చండీదత్తుడి రాజసభ మందిరంలో రాజనక్తికి, విక్రముడు చండీదత్తుడి కోశాధికారి. మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి గాని సుఖము గాని లేదు అని ఎవరితో అన్నారు? బెచ్చగాడు చండీదత్తుడితో. రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అని ఎవరితో అన్నారు? చండీదత్తుడు ఆత్మానందుడితో. రాజా, నేను కూడా రాజశ్రేయస్సు కోసమే చెబుతున్నాను, అది ఎవరితో అన్నారు? ఆత్మానందుడు చండీదత్తుడితో. ఉత్తముడు అయిన నీవు బహిష్టుడివి కావడం నాకిష్టం లేదు అని ఎవరితో అన్నారు? ఆత్మానందుడు చండీదత్తుడితో. సానుభవంతో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ నిట్టూర్చాడు. ఎవరు నిట్టూర్చారు అని ఎవరితో అన్నారు? ఆత్మానందుడు చండీదత్తుడితో. ఎవరు నిట్టూర్చారంటే ఆత్మానందుడు. మాయాకంబలిని 2 రోజుల పాటు తన వద్ద ఉండనీయమని రాజును కోరింది ఎవరు? చంచల. స్వామి, మీ కంబలి మీరే ఉంచుకోండి, దీనివల్ల మంచి ఆలోచనతో మంచి చేయవచ్చని అనుకున్నాను, కానీ దీనివల్ల మనుషులలో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఎవరితో అన్నారు? చండీదత్తుడు ఆత్మానందునితో.
నీ వద్ద ఈ కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని ఎవరితో అన్నారు ఆత్మానందుడు చండిదత్తుడితో. రాజా, నేను కూడా రాజశ్రేయస్సు కోసమే చెబుతున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇలాంటి మహిమ నిత్యమైన వస్తువు మనిషిని పాప కార్యాలకు, నీతి బాహ్యమైన పనులకు పురికొల్పుతుంది. ఉత్తముడు అయిన నీవు బహిష్ఠుడివి కావడం నాకిష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు చండిదత్తుడితో. మాయాకంబలి పాఠ్యాంశానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. శోభావతి నగరంలో సంత జరిగింది. శోభావతి నగరానికి రాజు చండిదత్తుడు. ఈ పాఠ్యాంశంలో మహిమలు గల వృద్ధయోగి ఆత్మానందుడు. ఈ పాఠంలోని మాయాకంబలి ఆత్మానందుడిది. ఈ పాఠంలో బెచ్చగాడి పేరు విక్రముడు, కోశలాధికారి పేరు విక్రముడు. మహాప్రభు, ఈ కంబలి వలన నాకు ప్రాణహాని తప్ప సుఖము గాని శాంతి గాని లేవు అని అన్న మాటలు ఎవరివి? బిచ్చగాడు. మాయా కంబలి పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. శోభావతి నగరంలోని రాజనక్తకి పేరు చంచల. శోభావతి నగరంలోని కోసలాధికారి పేరు విక్రముడు. చంచల, విక్రముడు కలిసి చండిదత్తుణ్ణి చంపడానికి ప్రయత్నించారు. చండిదత్తుడు విక్రముణ్ణి చంపకుండా చంపేశాడు. నెక్స్ట్ చదవండి, ఆనందించండి లో మనిషి లెసన్ నుంచి జాంతస్ అంటే యూనాను దేశంలో ధనవంతుడు. ఈసప్ అంటే బానిస, తెలివితేటలు గలవాడు. యూనాను గ్రీకు దేశానికి గల మరొక పేరు ఏంటంటే యూనాను. ఇంకా బెచ్చగత్తె ఒకే ఒక మనిషి. పోయి చూచిరా నీటి తొట్టె, బాత్ టబ్ వద్ద ఎందరు మనుషులు ఉన్నారు, అక్కడకు వెళ్ళి నేను స్నానం చేసి రావాలి అని ఎవరితో అన్నారు? జాంతస్ ఈసప్తో. అయ్యా, నీటి తొట్టె వద్ద ఒకే ఒక మనిషి ఉన్నాడు. ఈసప్ జాంతస్తో. ఏమిరా అబద్ధం చెప్పావు, సిగ్గు లేదా వ్యర్థుడా? నీవు ఏమని చెప్పావు? స్నానాల తొట్టె దగ్గర ఒకే ఒక మనిషి ఉన్నావు. మరి ఈ గుంపు ఎక్కడి నుండి వచ్చింది? జాంతస్ ఈసప్తో. అయ్యా, నేను సరిగ్గా ఉన్న విషయమే చెప్పాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు త్రోవలో ఒక పెద్ద రాయి పడి ఉంది. పోయే వాళ్లకు అది తగులుతుంది. అది తగిలి వారు క్రింద పడుతున్నారు. దానిని తొలగిద్దామన్న ఆలోచన ఏ ఒక్కరికి కలగలేదు. కొంచెం సేపటి తరువాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడు తన శక్తి అంతా ఉపయోగించి త్రోవలో నుండి దానిని తొలగించాడు. స్నానాల గది వద్దకు వెళ్ళాను. అక్కడ ఒక నిరుపేద బిచ్చగత్తె నిలుచుని ఉండగా చూశాను. ఆమె చాలా సేపటి నుండి అక్కడే నిల్చుని ఉంది. స్నానం చేస్తున్న వారిని ఆమె నీరు అడిగింది, కానీ ఒక్కరూ ఆమె వైపు చూడలేదు. త్రోవలో రాయి తొలగించిన వ్యక్తే బిచ్చగత్తెకు మంచినీళ్లు ఇచ్చాడు. ఈసప్ జాంతస్తో చెప్పాడు ఈ వాక్యం. స్వార్థపరులు, తమ కోసం తాము జీవించే వాళ్ళు, ఇతరుల కష్టాల్ని తొలగించనివారు. వీరు మనుషులుగా పిలవబడడానికి యోగ్యులా? నాకు మాత్రం అక్కడ ఆ ఒకే ఒక వ్యక్తి కనిపించాడు. అతనిలో మానవత్వం ఉంది. అందుకే నేను చెప్పాను, అక్కడ ఒకే ఒక మనిషి ఉన్నాడు. ఈసప్ జాంతస్తో అన్నాడు. నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి. నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ ప్రకృతి, మానవ సంస్కృతి. మనిషి లెసన్ నుంచి ఇది వచ్చింది మనకి. మనిషి అనే కథకు సంబంధించి సరికానిది గుర్తించండి. గ్రీకు దేశానికి గల మరొక పేరు యూనాను. గ్రీకు దేశంలోని ధనవంతుడు జాంతస్ యొక్క బానిస పేరు ఈసప్. ఈ కథలో నీవు నీ కోసం బతికితే అది పశు ప్రకృతి. నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి. మనిషి అనే కథకు సంబంధించి సరికానిది గుర్తించండి. గ్రీకు దేశానికి గల మరొక పేరు యూనాను.
గ్రీకు దేశంలోని ధనవంతుడు జాంతస్ యొక్క బానిస పేరు ఈసఫ్. ఈ కథలో స్థానాల గది వద్ద ఒక నాట్యగత్తె వస్తుంది. ఎవరున్నారంటే బిచ్చగత్తె ఉంది. చిన్న శిశువు, ఇందులో పాత్రలేమీ లేవు. చిన్న శిశువు, యశోద మధ్య జరిగే సంఘటనలు ఉంటాయి. చిన్న శిశువు పాఠ్యాంశంలోని చిన్న శిశువు యొక్క జడలు ఎలా ఉన్నాయి అని కవి పోల్చడం జరిగింది. చింతకాయలు. చిన్న శిశువు ఎవరిలా దర్శనమిస్తున్నాడు? వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. చదవండి, ఆనందించండి. సత్యవ్రతం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి తండ్రి. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు. హాలికాదేవి ప్రహ్లాదుని తీసుకుని అగ్నిలో దూకింది. ఆమె అగ్నిలో దూకి భస్మం అయ్యింది. నారాయణ నారాయణ అని ఉచ్చరిస్తుంటావు. ఎవరి నారాయణుడు? ఎక్కడ ఉంటాడు? అతని గుణాలు ఏమిటి? ఏమి చేయగలడు వాడు అని ఎవరిని అడిగారు? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని. తండ్రి నారాయణుడంటే ఈశ్వరుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అని ఎవరితో అన్నారు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. లేదు తండ్రి, ఇది సత్యం. ఆయన సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు అని ఎవరితో అన్నారు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. నేనే సర్వశక్తివంతుణ్ణి, మూర్ఖుడా, నేను ఈశ్వరుణ్ణి. నారాయణ నారాయణ అనే జపం మాని ఇక నుండి నీవు నా నామాన్ని జపించాలి, తెలిసిందా అని ఎవరితో అన్నారు? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో. లేదు, మీరు నాకు తండ్రి, పూజ్యుడు, కాని నేను మీ నామాన్ని జపించలేను. మిమ్మల్ని తండ్రిగా గౌరవించగలను అని ఎవరితో అన్నారు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. ప్రహ్లాదుణ్ణి సముద్రంలో ముంచారు, కొండపై నుండి క్రిందకు తోశారు. హాలికాదేవి ప్రహ్లాదుణ్ణి తీసుకుని అగ్నిలో దూకింది. ఆమె అగ్నిలో దూకి భస్మమైంది. కానీ ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు. ఈ స్తంభంలో నారాయణ్ణి చూపించగలవా అని ప్రహ్లాదుణ్ణి ఎవరు ప్రశ్నించారు? హిరణ్యకశిపుడు. తండ్రి, నారాయణుడు ఇందుగలడు అందులేడు అనే సందేహం వద్దు, అంతటా వ్యాపించి ఉంటాడు అని ప్రహ్లాదుడు ఎవరికి చెప్పాడు? హిరణ్యకశిపుడికి. వెంటనే హిరణ్యకశిపుడు తన గదతో స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. అందులో నుండి నృసింహస్వామి ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశిపుడిని వధించాడు. నీవు తేజశాలివి అవుతావు, మహాత్ముడివి అవుతావు, విద్వాంసుడువు అవుతావు అని ప్రహ్లాదుడికి ఎవరు వరం ఇచ్చారు? నృసింహస్వామి. ప్రహ్లాదుడు ధన్యుడు, హరిభక్తి ధ్యానం ధన్యం. ఆంధ్రుడై జన్మించుట, ఆంధ్ర భాష మాట్లాడుట ఎన్నో జన్మల తపస్ఫలం. అప్పయ్య దీక్షితులు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మర్రి చెట్టు. మర్రి చెట్టులో నరసింహులు, మర్రి చెట్టు గాలి. నరసింహులు వచ్చేసి యువకుడి పేరు, గ్రామ సర్పంచ్. గాలి వచ్చేసి మర్రి చెట్టు యొక్క నేస్తం. నా బ్రతుకులో స్వార్థం లేదు. నేను ఏది కోరి బతకడం లేదు. నాకేదైనా కోరిక ఉంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయపడటమే. ఈ కోరిక కూడా నేను తెచ్చిపెట్టుకుంది కాదు, నా స్వభావంలో ఉంది. మర్రి చెట్టు పాఠ్యాంశం ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. పెట్టెలు పట్టేవారికి గూడిని పొడిచే ఆచారం ఉందని వాటికి తెలుసు. ఎవరికి తెలుసు అంటే పక్షులకు.
మానవ సంపర్కం ఎక్కువగా ఏ పక్షికి ఉంటుందని మర్రి చెట్టు చెప్పింది కాకులకు. ఈ చెట్లన్నీ అనవసరం, వీటి వల్ల చెరువు గట్టు పాడవుతుంది, చేలో నీరు పాడవుతూ ఉంది. వీటిని వేలం వేయించి కొట్టించి వేస్తే పంచాయతీకి కొంత డబ్బు కూడా వస్తుంది. అంతగా అవసరం అనుకుంటే చిన్న పార్క్ వంటిది వేయించుకోవచ్చు. సర్వి చెట్టు వేయిస్తే త్వరగా అక్కరకు వస్తుంది, అమ్ముకుంటే ధర బాగా పలుకుతుంది అని అన్నది ఎవరు? నరసింహులు. అతని మాటలు వింటే నాకు గుండె చెరువయ్యింది. చావటానికి భయపడి కాదు, చావాలంటే మా జాతికి భయమేమీ లేదు. నా గుండె చెరువయింది అతని నిర్లక్ష్యానికి. మా ఉద్దేశాలను మేము మానవులకు మళ్ళీ పైకి చెప్పుకోకపోయినా మాకు ప్రాణం అనేది ఉందని, నాతో ఇంత పరిచయమున్నా అతనికి తట్టకపోవడం నాకు ఆశ్చర్యం వేసింది అన్న మాటలు ఎవరన్నారంటే మర్రి చెట్టు. మాకు ప్రారంభం లేకపోతే మేము ఎలా పెరుగుతున్నాం? మర్రి చెట్టు విచారిస్తూ ఊరికే కూర్చోవడం ఎందుకని నేను చిగర్చటానికి ప్రయత్నిస్తున్నాను అన్న మాటలు పలికిందెవరు? మర్రి చెట్టు. కొన ఊపిరితో ఉన్న దానికి రంగరించి చిగర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం అని పలికిందెవరు? మర్రి చెట్టు. స్వాగతం. స్కెచ్. నాకు సంబంధించిన పాఠ్యాంశం మర్రి చెట్టు. ఇతర పక్షులతో కలిసి జీవించడానికి ఇష్టపడని పక్షి కాకి. భారతదేశాన్ని లోగడ ప్రేమించాను, కానీ ఇప్పుడు భారత భూమిలోని ప్రతి ధూళికణం నాకు అత్యంత పవిత్రం. ఇది నాకొక తీర్థస్థానం అని ఎవరన్నారంటే వివేకానందుడు. ఎవరితో అన్నాడంటే అమెరికా పత్రికా విలేకరుతో అన్నారు. చదవండి, ఆనందించండి, ఆచరించి చూపాలి. ఇందులో పాత్రలు వచ్చేసి రామకృష్ణ పరమహంస, ఒక తల్లి, అబ్బాయి. తల్లి వచ్చేసి 6 ఏళ్ల కుమారుడి యొక్క తల్లి. స్వామి, మా అబ్బాయి ఎంత చెప్పినా వినిపించుకోకుండా పదే పదే తీపి తింటున్నాడు. ఈ అలవాటును వాడితో ఎలాగైనా మాన్పించండి అని ఎవరిని కోరారు? తల్లి రామకృష్ణ పరమహంసను కోరింది. అమ్మ, 1 వారం రోజులు తర్వాత మీ అబ్బాయిని తిరిగి నా వద్దకు తీసుకురండి అని అన్నది రామకృష్ణ పరమహంస తల్లితో. అమ్మ, మరో 1 వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తీసుకొని మళ్ళీ నా వద్దకు రండి అని అన్నది రామకృష్ణ పరమహంస తల్లితో. పరమహంస బాబుతో, బాబు తీపి తినొద్దు అని ఎన్నోసారి వచ్చినప్పుడు చెప్పాడు. 3వసారి, స్వామి, మా అబ్బాయి మీరు చెప్పగానే తీపి తినడం మానేశాడు. చాలా సంతోషం. కానీ ఇలా చేయడానికి 2 వారాల సమయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు అంది ఎవరు? తల్లి రామకృష్ణ పరమహంసతో. అమ్మ, మీరు నా దగ్గరకు మొదటిసారి వచ్చినప్పుడు తీపి అతిగా తినే అలవాటు నాకు ఉంది. నేను తినడం మానేసినప్పుడు మీ అబ్బాయికి తీపి తినకూడదని చెప్పే నాకు ఉంటుంది. ఆ అలవాటు మానుకోవడానికి నాకు 2 వారాల సమయం పట్టింది. అందుకే అలా చెప్పాను. ఇతరులు తమ చెడు అలవాట్లు మానుకోవాలని చెప్పే ముందు మనం సక్రమంగా ఉండాలి కదా. మనం ఆచరించకుండా ఇతరులకు చెప్పే అర్హత మనకు లేదు. రామకృష్ణ పరమహంస తల్లితో.
చెప్పి చేయడం కన్నా చేసి చెప్పడం మేలు. రామకృష్ణ పరమహంస. వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆగ్రిస్తే కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది. సుబ్రహ్మణ్య భారతి. రామకృష్ణ పరమహంస పాత్రదారుగా ఉన్న కథ ఏది? ఆచరించి చూపాలి. చెప్పి చేయడం కన్నా చేసి చూపడం మేలు అన్న మాటలు ఎవరివి? రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ లెసన్ వచ్చేసి పద్య పరిమళం. ఇందులో పాత్రలు ఏమి ఉండవు, పద్యాలు ఉంటాయి. అలాగే కవి యొక్క శతకాలు ఉంటాయి, అవి చూసుకోవాలి. నెక్స్ట్ చదవడం, ఆనందించడం. ఆశా పాత్ర. ఇంద్రసేనుడు, విశాల రాజానికి రాజు, బిచ్చగాడు, ఈ 2 పాత్రలు ఉంటాయి. ఏం కావాలో కోరుకో అని ఎవరితో అన్నారు? ఇంద్రసేనుడు బిచ్చగాడితో. నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరు మహారాజా అని అన్నది ఎవరంటే బిచ్చగాడు. జోలె నుండి భిక్షా పాత్రను తీశాడు. బిచ్చగాడు ఖాళీ పాత్ర రాజుకి చూపించాడు. ఈ పాత్ర నిండుగా ధనం చేయండి చాలు మహాప్రభు అన్నాడు. వెండి వజ్రాలు తెచ్చి నిండుగా పోయండి. రాజు తన పరివారాన్ని ఆజ్ఞాపించాడు. వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు, బంగారం, వెండి ఆభరణాలు అన్నీ తెచ్చి భిక్షపాత్రలో పోశారు. అయినా సరే పాత్ర ఖాళీగానే ఉంది. ఏనుగులను, రథాలను, గుర్రాలను, సైనికులను ఇంకా అన్నింటినీ ఉంచాడు. అయినా పాత్ర ఖాళీగానే ఉంది. సామంతులను, మంత్రులను, అంతఃపురంలోని రాణులను కూడా ఉంచాడు. ప్రజలంతా స్వచ్ఛందంగా అందులోకి ప్రవేశిస్తామన్నారు. అయినా సరే భిక్షపాత్ర ఖాళీగానే ఉంది. బిచ్చగాడు పెద్దగా నవ్వుతూ, మహారాజా, ఈ పాత్ర మనిషి ఆశలకు మూలమైన మానవ కపాలం పుర్రెతో తయారయ్యింది. ఇది ఒక ఆశా పాత్ర. ఒకటి లభిస్తే ఇంకొకటి ఆశించే మనిషి నైజం స్వభావంతో తయారైన పాత్ర ఇది. మొత్తం ప్రపంచాన్నే మింగేస్తుంది. ఆశ ఉన్నంత వరకు అందరూ బిచ్చగాళ్లే అన్నాడు. తేనె కన్నా మధురంగా తెలుగుదనం మా కంటి వెలుగు. ఆరుద్ర. మన విశిష్ట ఉత్సవాల గురించి చదువుకోవాలి. ఇందులో పాత్రలు ఏమీ ఉండవు.